ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 10వ సర్గ. అంతఃపురం పరిశీలిస్తూ వెళ్లిన హనుమంతుడికి దేవేంద్రుడి శయనాగారమా అనిపించే పడకటిల్లు కనపడింది. స్ఫటిక మణులతో నిర్మించిన ఆ శయనాగారాన్ని రత్నాలతో అలంకరించారు. అక్కడ నగిషీరు చెక్కిన ఏనుగుదంతాలతోనూ బంగారంతోనూ చేసిన విలువైన శయనాలు అంటే మంచాలు ఉన్నాయి. మణిమయ అలంకారాలున్న వేదికలున్నాయి అంటే అరుగులున్నాయి. వాటి మీద మెత్తటి పరుపులున్నాయి. ఆ శయనగృహంలో ఒకవైపు చంద్రుడిలా మెరిసిపోతున్న శ్వేతఛత్రాన్ని చూశాడు. దానిని శ్రేష్టమైన పూలమాలలతో అలంకరించారు. ఆ శ్వేతఛత్రం కింద బంగారంతో చేసిన తల్పం ఉంది. దానిమీద మెత్తగా ఉండేందుకు గొర్రె చర్మం పరిచారు. దానిని అశోక పుష్ప మాలలతో అలంకరించారు. దానిపై సుగంధ ద్రవ్యాలు చల్లారు. అగరు ధూపాలు వేశారు. దాని చుట్టూ వింజామరలు ధరించిన స్త్రీలు నిలిచి వీస్తున్నారు. ఆ శయనం మీద మహావీరుడైన రాక్షసరాజు రావణుడు నిద్రిస్తున్నాడు. అతడు బంగారు రంగు పట్టు వస్త్రాలు ధరించాడు. శరీరమంతా ఎర్రచందనపు పూతతో ఉన్నాడు. అద్భుతమైన ఆభరణాలు ధరించాడు. రాత్రి స్త్రీలతో గడిపి ఆ తరువాత మద్యపానం చేసి ఆదమరచి నిద్రపోతున్నాడు. ఆ తల్పానికి 4 వైపులా ఉన్న దీపాల కాంతిలో నిర్మలాకాశంలో మెరుపులతో కూడిన మేఘంలా ఉన్న ఆ రాక్షసేశ్వరుడిని హనుమంతుడు చూచాడు. నిశ్వసంతం యథానాగం రావణం వానరర్షభః ఆసాద్య పరమోద్విగ్నః సోపాసర్పత్సుభీతవత్. ఆ వీరుడు దీర్ఘ నిశ్వాసాలతో నిద్రపోతుంటే ఒక మహాసర్పం బొసకొడుతున్నట్లుంది. కుతూహలంతో అతన్ని చూడ్డానికి ముందుకు వెళ్లిన హనుమ అతడి తేజస్సు చూచి భయంతో వెనక్కు తగ్గాడు. ఇక్కడ వాల్మీకి మహర్షి రావణుడి ప్రభావం ఎంత గొప్పదో చెప్తున్నారే తప్ప హనుమంతుణ్ణి తక్కువ చేసి చూపించడం లేదు. ఆ ప్రభావం హనుమంతుడంతటి వాణ్ణి కూడా ఒక్క అడుగు వెనక్కి వేసేలా చేసింది. కొంచెం దూరం వెళ్లి మెట్లున్న మరొక వేదిక ఎక్కి అక్కడి నుంచి రావణుణ్ణి పరిశీలనగా చూశాడు. ఆ మహాశయనం మీద నిద్రిస్తున్న రావణుడు సెలయేటిలో కూర్చున్న మదపుటేనుగులా ఉన్నాడు. మాషరాశి ప్రతీకాశం, పెద్ద మినుముల రాశిలా ఉన్నాడు. అటూ ఇటూ చాపిన అతడి భుజాలు ఇంద్రధ్వజాల్లా ఉన్నాయి. ఆ మహాబాహువుల మీద ఐరావతం దంతాలతో పొడవుగా ఏర్పడ్డ గాయాల మచ్చలు, దేవేంద్రుడి వజ్రాయుధం రాపిడి వల్ల అయిన గాయాల ఆనవాళ్లు, విష్ణుచక్ర ప్రహారాల గుర్తులు అలంకారాలుగా ఉన్నాయి. ఆ బాహువులు, అరచేతులు, వేళ్లు, గోళ్లు ఉత్తమ లక్షణాలతో ప్రకాశిస్తున్నాయి. బలిష్టమైన ఆ బాహువులు కోట తలుపులకు పెట్టే గడియల్లా ఏనుగు తొండాల్లా ఉన్నాయి. యక్ష పన్నగ గంధర్వులను దేవదానవులను పీడించిన ఆ బాహువులను హనుమంతుడు సగౌరవంగా చూశాడు. ఆ బాహువులకు పరిచారికలు పూసిన ఎర్రచందనం శశక్షతజకల్పేన కుందేలు రక్తంలా కనిపించింది. వాటికి పూసిన విలువైన సుగంధ ద్రవ్యాల పరిమళాలు అంతటా వ్యాపిస్తున్నాయి. బాగా కండపట్టి గుండ్రంగా ఉన్న ఆ భుజాలతో రావణుడు 2 శిఖరాలతో ఉన్న మందర పర్వతంలా ఉన్నాడు. అతడు ఊపిరి పీల్చి వదులుతుంటే ఒక మహాసర్పం బొసకొడుతున్నట్లుంది. రాక్షసేంద్రుడి ఊపిరి చూత పున్నాగ పుష్పాల సుగంధంలా, బొగడపూల పరిమళంలా ఉంది. అతడు భుజించిన శ్రేష్టమైన ఆహారపు ఘుమఘుమలు, అతడు సేవించిన ఉత్తమజాతి మద్యం యొక్క ఆవిర్లు ఆ ఊపిరితో కలిసి వెలువడుతున్నాయి. విశాలమైన ఆ వీరుడి వక్షస్థలం అందమైన హారాలతో విరాజిల్లుతోంది. అతడి పాదాల వద్ద, తొడల వద్ద, బాహువుల వద్ద నిద్రిస్తున్న సౌందర్యవతులైన స్త్రీలను హనుమంతుడు చూశాడు. వారు ధరించిన మణిమయ కుండలాలను చూశాడు. ఇతర ఆభరణాలు చూశాడు. ఆ స్త్రీలందరూ అలసట వల్ల, మద్యం మత్తు వల్ల ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాలిపోయి నిద్రిస్తున్నారు. వాద్య పరికరాలు వాయించడంలో నేర్పరులైన ఆ స్త్రీలు ఆ వాద్యాల మీదనే వాలిపోయి నిద్రిస్తున్నారు. ఒక స్త్రీ వీణని పట్టుకుని నిద్రిస్తుంటే మరొక స్త్రీ వేణువుని, ఇంకొక స్త్రీ మృదంగాన్ని, వేరొక స్త్రీ పణమం అనే వాద్యాన్ని పట్టుకుని నిద్రపోతున్నారు. కొందరు స్త్రీలైతే నిద్రలో ఆ వాద్యాలనే తమ భర్త అనుకుని గట్టిగా గుండెలకు అదుముకొని ఒళ్ళు తెలియని నిద్రలో ఉన్నారు. నాట్యంలో ప్రవీణురాలైన ఒక స్త్రీ నిద్రలో కూడా నాట్యభంగిమలోనే ఉంది. వారిలో సీత ఉన్నదేమో అని హనుమంతుడు ఒక్కొక్కరిని పరిశీలనగా చూస్తూ వెలుగుతున్నాడు. అంతలో అతడికి మరొక అమూల్యమైన శయనం మీద నిద్రిస్తున్న ఒక లోకోత్తర సుందరి కనపడింది. ఆమె అనేక అమూల్య ఆభరణాలు ధరించింది. ఆమె తేజస్సు వల్ల ఆ భవనమే ప్రకాశిస్తున్నట్లుంది.
గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురేశ్వరీం. బంగారు రంగు ఛాయతో మెరిసిపోతున్న ఆ అద్భుత సౌందర్య రాశి రావణుడికి అత్యంత ప్రియురాలు. అతడి అంతఃపురానికి అధిపతి. ఆమె రావణాసురుడి పట్టపురాణి మండోదరి. ఆమెను చూడగానే తర్కయామాస సీతేతి రూపయౌవన సంపద హర్షేణ మహతాయుక్తో ననంద హరియూథపః. ఆమె రూప యౌవన సంపదను, ఆమె ధరించిన ఆభరణాలను చూచి ఆమె సీతని ఊహించాడు. ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహన్నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. సీత కనబడిందని ఆనందంతో జబ్బలు తరుచుకున్నాడు. తోకను ముద్దు పెట్టుకున్నాడు. ఆటలు ఆడాడు, పాటలు పాడాడు, అటూ ఇటూ తిరిగాడు, స్తంభాలు ఎక్కాడు, కిందకు దూకాడు. తనకు సహజమైన వానర స్వభావాన్ని చూపించాడు. స్వస్తి.